కేంద్ర ప్రభుత్వం ఉజ్వల 2.0 పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కింద గ్యాస్ సిలిండర్లు మరియు స్టవ్లు ఉచితంగా అందించబడతాయి. ఉచిత గ్యాస్ స్టవ్ మరియు సిలిండర్ పొందడానికి అర్హులైన మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే బీపీఎల్ కుటుంబానికి చెందిన మరియు తన ఇంట్లో ఎల్పీజీ కనెక్షన్ లేని మహిళ పీఎంయూవై పథకం యొక్క ప్రయోజనాన్ని పొందుతారు. అయినప్పటికీ ఆమె తప్పనిసరిగా ఎస్ఈసీసీ 2011 జాబితాలో లేదా నదీ దీవులను నివసించే వ్యక్తులు, ఎస్సీ ఎస్టీ గృహాలు, టీ మరియు మాజీ టీ గార్డెన్ తెగలు, పీఎంఏవై గ్రామీణ్, అటవీ నివాసులు, ఏఏవై మరియు అత్యంత వెనుకబడిన 7 గుర్తించబడిన కేటగిరీల క్రింద తప్పనిసరిగా చేర్చబడాలి. అయితే ఫ్రీ గ్యాస్ సిలిండర్ యొక్క అర్హతలు ఏంటివో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతీయ పౌరుడై ఉండాలి. 18 ఏళ్ళు పైబడి ఉండాలి. ఎల్పీజీ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబానికి చెందిన మహిళ అయి ఉండాలి. ఇతర సారూప్య పథకాల కింద ఎటువంటి ప్రయోజనాన్ని కూడా పొందకూడదు. లబ్ధిదారులకు ఎస్ఈసీసీ 2011 లేదా ఎస్సీ ఎస్టీ కుటుంబాలు, పీఎంఏవై గ్రామీణ్, ఏఏవై అత్యంత వెనుకబడిన తరగతులు, ఎంబీసీ అటవీ నివాసులు, నదీ ద్వీపాల లేదా టీ మరియు మాజీ టీ గార్డెన్ తెగల క్రింద ఉన్న బీపీఎల్ కుటుంబాల జాబితాలో చేర్చాలి. ఇక అవసరమైన పత్రాలు: మున్సిపాలిటీ చైర్మన్ లేదా పంచాయతీ ప్రధాన్ జారీ చేసిన బీపీఎల్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ పత్రకం, ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో గుర్తింపు రుజువు, చిరునామా రుజువు, బీపీఎల్ రేషన్ కార్డు, కుటుంబ సభ్యులందరి ఆధార్ నెంబర్లు, బ్యాంకు పాస్బుక్ లేదా జన్ధన్ బ్యాంక్ ఖాతా వివరాలు, నిర్ణీత ఫార్మాట్లో 14 పాయింట్ డిక్లరేషన్పై సంతకం చేసింది ఉండాలి. ఇక దరఖాస్తు విధానం వచ్చేసరికి అర్హత గల దరఖాస్తుదారులు 2 పద్ధతులను అనుసరించడం ద్వారా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ మరియు సిలిండర్ పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మొదటగా విధానం 1. గ్యాస్ సిలిండర్ సరఫరా ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. అవసరమైన పత్రాలను తీసుకొని మీ సమీపంలోని గ్యాస్ సిలిండర్ సరఫరా ఏజెన్సీ కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రెండవ విధానం, ఈ పథకం యొక్క అధికారిక వెబ్సైట్ను యాక్సెస్ చేయడం ద్వారా, అవసరమైన పత్రాలను సిద్ధం చేయడం ద్వారా మరియు దిగువ వివరించిన విధానాన్ని అనుసరించడం ద్వారా ఎవరైనా దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించవచ్చు. దగ్గరలోనే ఉన్న ఆన్లైన్ సెంటర్లోకి వెళ్ళి అప్లై చేసుకోండి.